వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజలి దాస్. నేను సుధాకర్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాం. అయితే ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉంటుందో. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? Tag your thoughts. సారీ అండి, షూ ఉంది మేడం. భయ్యా మీరు చెప్పు అన్నారు కదా, చెప్పలేదు. సారీ షూ ఉంది అంటున్నాను. ఏమవసరం ఇప్పటిదాకా చెప్పు అన్నారు కదా. నీ బీట్ బాగుంది బీడు. మేడం నీ హెయిర్ స్టైల్ బాగుంది. పొదలకెందుకు వస్తారు ఇక్కడ రండి. పొదలకెందుకు వస్తారు ఇక్కడ రండి. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు 7 లక్షల అప్పు ఉంది. 7 లక్షల అప్పు మాకేం చెప్తున్నావు భయ్యా? ఏం కావాలంటారు కదా, డిస్టర్బెన్స్ చేస్తున్నావు. ఏం కావాలని అన్నారు కదా. మేడం మాట్లాడుకుంటున్నాం కదా. భయ్యా నీ షూ కూడా బాగుంది. షూ కూడా బాగుంది. కథలు లేకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. గిడికి ఎందుకు వచ్చినావు అసలు? మేము మాట్లాడుకుంటాం ఏదో మా ఇంట్లో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరికి ఎందుకు అవసరం? నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది భయ్యా. అరే బాయ్, పర్సనల్ లైఫ్ ఉంటే నువ్వు చూసుకో. మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నాకు కూడా పర్సనల్గా ఇదంటే మస్తు ప్రాబ్లం. నవ్వుతురు మేడం మీరు. ఎదవరా వాళ్ళు దెంగకు భయ్యా, ప్లీజ్ దయచేసి నాకు కోపం తెప్పకు. వెళ్ళిపోయి మేము మాట్లాడుకుంటాం. మంచి మాటతో వింటాడా? నాకు అర్థమే కానీ తెలుస్తానికి. ఆగండి భయ్యా, ఎందుకు అట్లా చేస్తారు? అరే నీ లొల్లేంద్రా బాయ్. ఇప్పటికే ప్రెస్టేషన్ ఉన్నాం. F2 సినిమా చూడు. అరే ఏంది దిమాగ్ ఖరాబ్ ఉందండి, ఇది ఫాల్తుగా. వెళ్ళిపోవడానికి ఏం లేదు. గ్రౌండ్ నాతో మాట్లాడు. గ్రౌండ్ ఇది గవర్నమెంట్ మాట్లాడతారు. కాదన్న ఎట్లా మాట్లాడుతున్నారు. రాగా మీరు చెప్పు అన్నారు. నేను చెప్పలేదన్నా షూ ఇచ్చిన. నీకెందుకు భయ? మేము మస్తుగా అనుకుంటాము. వెళ్ళిపోయి కానీ వెళ్ళిపో. మంచిగా చెప్తున్నా. గ్రౌండ్ భయ ఎవడ వెళ్ళిపోడు. ఇది జంగల్ కాదు. మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మళ్ళీ అక్కడ ఓ దెంగే అక్కడ మండుతున్నట్టుంది. మాట్లాడుకుంటున్నామా భయ్యా? నువ్వు అట్లా మాట్లాడద్దు మేడం. మీ మెడ ఖాళీగా ఉంది. రేపు మా చెప్తున్నా అర్థమవుతలేదా? సుల్లిగా పోయి కొంచెం వెళ్ళిపో మేడం. మన మెడ ఖాళీగా ఉంది. ఫస్ట్ తీసుకో, అమౌంట్ తీసుకొని. అమౌంట్ ఏందిరా? ఏం మాట్లాడు రాను. అమౌంట్ ఏంది? అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు? అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు? అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు? నువ్వు కొట్టకు, ఆమె నువ్వు కొట్టు మేడం. నువ్వు కొట్టకు, ఆమె నువ్వు కొట్టు మేడం. ముందు మీ ఇద్దరు కొట్టుకోండి, ఆ తర్వాత మమ్మల్ని ఎవరు కొడతారో డిసైడ్ అవ్వండి. నువ్వు కొట్టకని చెప్పిన. నువ్వు కొడితే నేను పడా, ఆమె కొడితే నేను పడతా. ఎందుకంటే ఆమె పైసలు ఇస్తున్నా కాబట్టి ఆమె పడుతుంది. ఇది జస్ట్ న్యూస్ టీషర్ట్. న్యూస్ టీషర్ట్ కాదు, ఏమన్నా కావచ్చు. నువ్వు పైసలు ఎందుకు ఇస్తున్నావు? నీతో మాట్లాడతారు. ఐ డోంట్ లైక్ దిస్. నీతో మాట్లాడతారు. ఐ డోంట్ లైక్ దిస్. ఆమె కథలు తెగుతున్నావా? దింగేళ్ళి మంచి చెప్తే మూసుకొని పోవాలి. ఈ గ్రౌండ్ ఇది, ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ. అరే గ్రౌండ్ అయితే చెప్పాను. ఇక్కడ హలో, నువ్వు కొడతావు. నువ్వు కొట్టనంటే నువ్వు కొట్టనంటే ఇంట, లేకుంటే ఆమె. అరే నువ్వు చెప్పేది ఏందిరా? మేము వినేది నువ్వు చెప్పనీకి అన్న వాదం చెల్లవా? నువ్వు చెప్పనీకి సుల్లిగా కార్యకర్తని, సమాజంలో కార్యకర్త. ఓ మళ్ళీ నీ కార్యకర్తలేవో గిడని చూపిస్తున్నావు, అక్కడ పోయి చూపించుకోపో. ఇప్పుడు కరోనా టైంలో లిప్ లాక్ మంచిగా ఉండదు. అరే బాడకావు ఏంద్రా రేగి కొట్టుకుంటున్నా ఫాల్తుగా.
ఇప్పుడు కరోనా టైంలో లిప్ లాక్ మంచిగా ఉండదు. అరే బాడకావు ఏంద్రా రేగి కొట్టుకుంటున్నా ఫాల్తుగా. కథలు వద్దు భయ్యా, ప్లీజ్ భయ్యా, కొట్టకండి భయ్యా, వద్దు భయ్యా. మేడం మీరనే చెప్పండి మేడం, మేడం మీరనే చెప్పండి మేడం, మేడం. నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. అరే ఏంది నువ్వు? అరే అరే బాడకావు. వ్యూవర్స్ ఏంటి వీడియో కట్ అయిపోయింది అనుకుంటారా? కట్ కాలేదు, నాకు వాసిపోయింది. కాకపోతే ఏంటంటే మా కెమెరాల బ్యాటరీ నా దగ్గర డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోవడం వల్ల మనోడు పొట్టు కొట్టాడు. తర్వాత భయ ఇచ్చింది మనకు, యాక్చువల్ టాస్క్ ఇచ్చింది ఇతను వచ్చి రివ్యూ చేసి బ్రో మనకు ఇట్లా అని చెప్పేసి. అసలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు భయ ఈ టాస్క్? అసలు చెప్పు. వాళ్ళిద్దరు ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేకపోతారు, ఓకే ఇట్లనన్నా తెలుస్తా అని మీకు టాస్క్ ఇచ్చాను. ఇట్లా నా చింతపండు అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. చింతపండు కాదన్న, ఇట్లనన్నా వాళ్ళ ఇళ్ళలో తెలిసి వాళ్ళ ప్రేమను ఒప్పుకుంటారని టాస్క్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే మంచి లైఫ్ కపుల్ బెస్ట్ ఉంది. వీళ్ళ ఇద్దరి కోసం నన్ను పొట్టు కొట్టిన తీరు మీరు చూసారుగా. ఓకే, ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, పల్లెలో కొట్టండి. అమ్మాయి వాళ్ళ నాన్న పలుకుబడి ఉన్న వ్యక్తి, ముఖ్యంగా లోకల్ రాజకీయాల్లో ఉన్నాడు. అబ్బాయి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో చిన్న జాబ్ చేస్తూ యాక్టింగ్ వైపు ట్రై చేస్తున్నాడు. ఈ వీడియో వాళ్ళ పేరెంట్స్కి చేరాలన్నా, వీళ్ళ ప్రేమ ఫలించాలన్నా మనం ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూద్దాం. వాళ్ళిద్దరు ఒకటవ్వాలని ఆశిస్తూ మీ #ఎంటర్టైన్మెంట్స్.